హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం నాన్ వెజ్ని మించిన రుచితో వెజ్ కర్రీని ఇలా తయారు చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్ ప్రియులకు చాలా ఇష్టంగా ఉంటుంది ఈ కర్రీ. దీనికోసం మనం పన్నీర్నంతా ఇలా స్మాష్ లాగా మెత్తగా చేసుకొని పక్కగా పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. ఇది తినే వరకు కూడా వెజ్జా నాన్ వెజ్ కూడా అని తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ ఆయిల్ వేడైంది. అయిన తర్వాత దీంట్లో మనం పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కర్రీకి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేద్దాము. బాగా ఫ్రై కానివ్వాలి. దీంట్లో ఉన్న కారం అంతా కూడా ఆయిల్కి పట్టేటట్టుగా ఫ్రై కావాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకున్న పీసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం మెత్తగా ఉడికే వరకు కూడా కలుపుకుందాము. ఆ తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకొని కలుపుకుందాము. దీన్ని కూడా ఈవెన్ కలుపుదాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాం. ఇదంతా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ఇట్లా స్మాష్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసి కలుపుకుందాము. పన్నీర్ గ్రేవీల కర్రీ కన్నా కూడా ఈ రకంగా చేస్తే మాత్రం చపాతీకి చాలా టేస్ట్ ఉందండి. ఇలా 2-3 టైమ్స్ ట్రై చేసినాకనే నేను వీడియో తయారు చేస్తున్నా. చాలా బాగుంది. ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇది కూడా ఈవెన్గా కలుపుకుందాము. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా కూడా వేసుకొని కూడా కలుపుకుందాము. ఇదంతా ఈవెన్ కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకున్న కూడా వేసుకొని కలుపుకుందాము. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. బాగా ఎగ్ కర్రీ అంత టైం అయితే పట్టదని, జస్ట్ 10 నిమిషాల్లో అయిపోద్దండి కర్రీ. దీంట్లో కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకుందాం. కర్రీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. చపాతీకి మాత్రం చాలా కాంబినేషన్ చాలా బాగుందండి కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి. ఆ రోజు డెఫినెట్గా చపాతీ చేసుకుంటారు, అంత బాగుంటుంది కర్రీ. ఈ చపాతీ కాంబినేషన్ మాత్రం చాలా అద్దిరిపోయింది టేస్ట్. సంచిత వరల్డ్ ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అంత తన్నా పోయి